మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామాన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామానికే మహిమ కలుగును గాక. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయంలో మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదువుకుందాం. 11వ అధ్యాయం 23వ వచనం నుంచి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా నాయన, మీ వందనాలు. ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయానికే కృతజ్ఞతలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మాకు కనబరచండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మాకు నేర్పించండి. మేము ఎప్పుడు మీ పాదాల చెంత కూర్చున్నా మా జీవము మా సర్వము అయ్యున్న యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే నేర్చుకున్నట్లు మీ కృప చూపించండి. మాతో మాట్లాడమని, మహిమ పొందమని, మీ వాక్శక్తిని దయచేయమని యేసు ప్రభు వారి పేట ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రియులైన మీ అందరికి కూడా ప్రేమతో ప్రభు పేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు ప్రభు మనకి ఇస్తున్న సందేశాలను బట్టి మనం సంతోషించి ప్రభుని బట్టి ఆనందిస్తున్నాం. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసమును బట్టి జీవించిన వారి జీవితం, వారి జీవితాల్లో విశ్వాసాన్ని బట్టి జీవించి వారు ఎలాగ ప్రభు ఎదుట మెప్పు పొందారో, ఘనత పొందారో, ఇప్పుడు ప్రభు వారిని ప్రశంసిస్తూ మాట్లాడుతున్న మాట్లాడే విషయంలో మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాస మూలంగా జీవిస్తే మనకి ప్రశంసలు ఉన్నాయి. ప్రభు మనల్ని ప్రశంసిస్తాడు. రేపు ప్రభు వచ్చినప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ధైర్యంగా నిలబడే ఒక గొప్ప జీవితం మనకుంది. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మనం ఇక్కడ ఈ లోకంలో ఉన్న దినాలన్నిటిలో కూడా మనం నీతిమంతులం. యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చిన మనం దేవుని ఎదుట నీతిమంతులం. జీవిస్తున్న దినాలన్నిటిలో విశ్వాస మూలంగా జీవిస్తే ఆ విశ్వాస మూలమైన జీవితంలో మనం లోకములో మనం చక్కగా ప్రవర్తిస్తాం. రేపు ప్రభు వచ్చినప్పుడు ఈ విశ్వాస మూలంగా జీవించి లోకంలో ఈ లోక యాత్రలో మనం జీవించిన జీవితానికి ఆయన మనకి బహుమానం ఇస్తాడు, కిరీటం ఇస్తాడు. 1000 ఏళ్ల రాజ్యంలో అనేకమైన పట్టణాల మీద ఏలుబడి చేసేవారుగా మనల్ని ఆయన ఉంచుతాడు. సో అందుకని విశ్వాసకి విశ్వాస మూలంగా జీవించడానికి జీవితం చాలా ప్రాముఖ్యమైంది.
అసలు ప్రస్తుతం యేసుప్రభుని నమ్మినప్పుడే మనం నీతిమంతులమయ్యాం, దేవుని కుమారులమయ్యాం, క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్నాం. కాబట్టి యేసుప్రభుని నమ్మిన విశ్వాసి, యేసుప్రభువా నువ్వు నన్ను ప్రేమించి నా పాపములకు ప్రాయశ్చిత్తం చేశావు, నా నీతి కొరకు తిరిగి లేచావు అని నమ్మిన విశ్వాసి నేను పరలోకంలో ఉండాలని బ్రతకూడదు. ఆల్రెడీ నమ్మినప్పుడే నీతిమంతుడివి, దేవుని కుమారుడువి, కుమార్తెవు, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ నివసిస్తాడు. యోహాను 14:16 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడంటే నువ్వు ఎల్లప్పుడూ సదాకాలం దేవుని ఎదుట నీతివంతుడివి, పరిశుద్ధుడివి, దేవుని కుమార్తెవు అని చెప్పటానికే, అన్నదానికి సూచనగా ఆయన నివసిస్తున్నాడు నీలో. కాబట్టి యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు నేను పరలోకం వెళ్ళాలి అనే దాని కొరకు జీవించకూడదు, అది తప్పు. అలా జీవిస్తూ ఉంటే నువ్వు విశ్వసించిన నీకు సంగతి అర్థం కాల. విశ్వసించిన ఒక విశ్వాసి విశ్వసించినప్పుడే దేవుని ఎదుట నీతిమంతుడు, దేవుని ఎదుట పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, దానికి సూచనగా, దానికి ముద్రగా ఆత్మచేత ముద్రించబడ్డాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఎఫెసీ 2:7 ప్రకారం విశ్వాసి పరలోకంలో ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు యేసుప్రభుతో పాటు. ఇప్పుడు ఇలా ఆలోచించాం, పరలోకములో కూర్చున్న వ్యక్తి ఇక్కడ జీవిస్తున్నాడు. నేను రాజేష్ నా పేరు, యేసుప్రభుని నమ్మినప్పుడు నేను పరలోకంలో కూర్చున్నాను, అది నా స్థితి, కానీ ఇక్కడ జీవిస్తున్నాను. విశ్వాస అంటే పరలోక సంబంధి, పరలోకంలో ఉన్నవాడు, పరలోకంలో స్థితి కలిగిన వాడు, కానీ జీవిస్తున్నది ఇక్కడ, యాత్ర చేస్తుంది ఇక్కడ. అలా ఎరగాలి మీరు. నేను యేసుప్రభుని నమ్ముకున్నప్పుడే నీతిమంతుడిని అయ్యాను, దేవుని కుమారుడిని, కుమార్తెని అయ్యాను, పరిశుద్ధాత్మ నాలో నివసిస్తున్నాడు, ముద్రగా ఉన్నాడు. నేను దేవుని కుమారుని అంటాను కానీ నాకు ముద్రగా ఉన్నాడు, నేను నీతిమంతుడిని అంటాను కానీ నాకు ముద్రగా ఉన్నాడు. ఎఫెసీ 2:7 ప్రకారం నేను పరలోకంలో క్రీస్తుతో కూర్చున్నాను తండ్రి కుడిపార్శ్వాన, నేను పరలోక సంబంధిని. యోహాను సువార్త 17 ప్రకారం, యోహాను సువార్త 17, 13, 14, 15 వచనాల ప్రకారం మనం పరలోక సంబంధులు. యేసుప్రభు వారే చెప్పారు, నేను ఎలాగ లోక సంబంధిని కాను, మీరు ఎలాగ లోక సంబంధులు కారని. మనం పరలోక సంబంధులు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఫిలిప్పీ పత్రిక 3:20-21 వచనాలు. సో పరలోకంలో పౌరస్థితి కలిగి పరలోకంలో ఉండి ఇక్కడ యాత్ర చేస్తున్నాం. పరలోకంలో ఉండి ఇక్కడ యాత్ర చేస్తున్నాం అంటే యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు, ఇక్కడ జీవిస్తున్నాడు. సో ఇక్కడ పరలోకము లాంటి జీవితం, పరలోక సంబంధమైన జీవితం, అన్ని విషయాల్లో జీవించటానికే దేవుడు విశ్వాసం ఇచ్చాడు. అది మీరు అది అర్థం చేసుకోవాలి. నేను పరలోకం వెళ్ళటం కోసం జీవిస్తున్నానంటే అది తప్పు. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది రక్షణ నిశ్చయత లేక, అంటే యేసుప్రభుని నమ్ముకున్న నేను ఎవరిని, నా స్థితి ఏంటి, నా స్థితి ఎక్కడుంది, ఈ సంగతి ఎరక్క ఎలా ఒకలాగన పరలోకం ఉంటే చాలు అని అనుకుంటున్నారు. ఈ సంఘంలో జీవించే జీవితం అంతా పరలోకం చేరటానికి అనుకుంటున్నారు. తప్పు. అసలు యేసుప్రభుని నమ్ముకున్నప్పుడే మీరు పరలోకంలో ఉన్నారు, మీరు పరలోక సంబంధులు అయ్యారు. సో పరలోక సంబంధులు, పరలోకంలో ఉన్నవారు ఇక్కడ జీవించాలి. ఆ జీవితం కొరకే పరలోకాన్ని ఇక్కడ జీవించాలి. ఆ జీవితమే సంఘం ద్వారా కలిగే జీవితం. అందుకని మీరు ఎరగాల, విశ్వాసి అంటేనే పరసంబంధి. సో ఇంకా పరలోకం కోసం జీవించకూడదు, ఆల్రెడీ పరసంబంధం కాబట్టి పరలోకాన్ని జీవించాల, పరలోకము నుండి జీవించాల. పరలోకంలో ఉన్నాం, ఇక్కడ జీవించాలి. ఇక్కడ ఏం జీవించాలా? పరలోకంలో ఏ సంగతులు ఉన్నాయో ఆ సంగతులు బట్టి ఇక్కడ జీవించాలి. అందుకనే మనతో విశ్వాసులందరితో మాట్లాడుతున్నది పరిశుద్ధాత్ముడు.
ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు, ఆయనకు పరలోకము జీవితం తెలిసినవాడు, ఆ జీవితంలోకి మనల్ని నడిపించేవాడు. సో అందుకనే పౌలు ఇలా అన్నాడనమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో రాస్తూ, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడి నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. క్రీస్తునందు పసిబిడ్డలనియు శరీర సంబంధులనియు నేను మిమ్మల్ని అనుకుంటున్నానని చెప్పాడు. ఇలా ఆలోచించేయండి. పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఆత్మ సంబంధ మనుషులతో మాట్లాడి నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అన్న. ఎందుకంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే శరీర సంబంధంలో ఉన్నారు. వీళ్ళకి ఏం అర్థం కాలేదు, వీళ్ళ స్థితి ఎక్కడుందో వీళ్ళకి అర్థం కాల. సో అందుకనే వాళ్ళు పరసంబంధులని, వారు క్రీస్తుతో కూడా పరలోకంలో దేవుని ఎదుట కూర్చోబెట్టబడ్డారని, వారు ప్రస్తుతం లోకంలో జీవిస్తున్నారు కానీ లోక సంబంధులు కాదని, వారు దేవుని సంబంధులని, దేవుని ఎదుట ఉన్నవారని, పరలోకములో నుంచి ఇక్కడ జీవించాలని వారు ఎరుగక ఉన్నారు. అందుకనే వీళ్ళని ఏమంటున్నాడు, ఒక మాట చదవండి. 3వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చేనో అని అన్నాడు. ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది? కొరింథీయులతో మాట్లాడుతూ పౌలు గారికి దేవుడు సంఘానికి సంబంధించిన సందేశం, విశ్వాసికి సంబంధించిన సందేశం పౌలు గారికే ఇచ్చాడు. పౌలు గారు 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలు కూడా సంఘానికి, పత్రికలు అంటేనే సంఘం యొక్క సందేశం. ఈ 14 పత్రికలు పౌలు గారితో రాయించాడంటే దేవుడు విశ్వాసి యొక్క జీవితాన్ని, విశ్వాసి యొక్క పరలోకపు జీవితాన్ని దేవుడు పౌలు ద్వారా రాశాడు, విశ్వాసి జీవించాల్సిన జీవితాన్ని. సో అయితే పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ మీరు ఆత్మ సంబంధులైన మనుషులతో నేను మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోతున్నాను అని అన్నాడు. ఎందుకంటే పౌలుకి దేవుడు చాలా సంగతులు బయలుపరిచాడు. సంఘ క్షేమం కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు, విశ్వాస యొక్క క్షేమం కొరకు, విశ్వాస యొక్క అభివృద్ధి కొరకు చాలా సంగతులు పౌలుకు బయలుపరిచాడు. కానీ ఆ సంగతులన్నీ మాట్లాడాలంటే ఇప్పుడు గ్రహించే స్థితిలో లేరు. ఎందుకు అనంటే వీళ్ళు క్రీస్తులో వీళ్ళకున్న స్థితిని వీళ్ళు ఎరగట్లేదు. క్రీస్తులో మనకున్న స్థితిని మనం ఎరగటాన్ని ఏమన్నాడనంటే మనస్సాక్షి అని అన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి అని అన్నాడు. చూసారా, విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత ఏమంటున్నాడు? మనస్సాక్షికి కల్మషం తోచకూడదు అని అన్నాడు. అంటే దాన్నే కల్మషము తోచని మనస్సాక్షి, దాన్ని మంచి మనస్సాక్షి, దాన్ని యథార్థమైన మనస్సాక్షి అని అన్నాడు. అంటే యేసు ప్రభుని విశ్వసించిన వారి మనస్సాక్షి ఎలా ఉండాలి? కల్మషం తోచని మనస్సాక్షి అవ్వాలి. కల్మషం తోచని మనస్సాక్షి అంటే ఏంటి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు నేను కలిగి ఉన్న స్థితి నేను ఎల్లప్పుడూ గట్టిగా పట్టుకోవాలి, దాని విషయంలో నిశ్చయత కలిగి ఉండాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు నేను ఎవరిని? నీతిమంతుడిని, రోమా 5:1. యేసు ప్రభుని విశ్వసించినప్పుడు నేను ఎవరిని? దేవుని కుమారుణ్ణి, గలతీ 3:26. నేను నీతిమంతుని, దేవుని కుమారుని ఎంతకాలానికి? సదాకాలానికి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, 12వ వచనం, 14వ వచనం, 17, 18, 19 వచనాలు.
సదాకాలానికి సంపూర్ణం, సదాకాలానికి నీతిమంతులు, సదాకాలానికి కుమారులు. అందుకనే సదాకాలం నివసించే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మీరు సదాకాలానికి కుమారులు, సదాకాలానికి నీతిమంతులు అని మనం ఒప్పిస్తూ ఆయన మనల్ని నడిపించడానికి వచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం పరసంబంధమైన జీవితాన్ని జీవించగలం, పరలోకాన్ని జీవించగలం ఈ భూమి మీద. సో అందుకని ఈ స్థితి ఎరగాలి. ఇదే మంచి మనస్సాక్షి. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి నేను నీతిమంతుడిని, నీతిమంతురాల్ని, పరిశుద్ధుని, పరిశుద్ధురాల్ని, కుమార్తెను, దేవునికి కుమారుడును, దానికి గుర్తుగానే ముద్రగానే పరిశుద్ధాత్మలో నివసిస్తున్నాడు. వాస్తవానికి నేను ఎక్కడున్నా, నా స్థితి ఇక్కడ లేదు, పరలోకంలో ఉంది, క్రీస్తుతో కూర్చున్నాను. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 3:20. మనం క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చున్న ఎఫెసీ పత్రిక 2:7. ఇది ఎవరైతే దీన్ని గట్టిగా నమ్ముతారో, దీని విషయంలో ఒక నిశ్చయత కలిగి ఉంటారో దాన్నే మంచి మనస్సాక్షి అన్నారు. సో ఎందుకు అనంటే విశ్వాస మూలంగా జీవించాలంటే ఈ మనస్సాక్షి అవసరం. ఈ మనస్సాక్షి లేకుండా విశ్వాస మూలంగా జీవించుట అనే ప్రక్రియ విశ్వాసంలో స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్పండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒక వచనాన్ని చదువుదాం, చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. చూసారా? విశ్వాస మర్మమునంటే విశ్వసించిన తర్వాత విశ్వాస మూలంగా జీవించే జీవితంలో మనం ముందుకు కొనసాగాలంటే మంచి మనస్సాక్షి ఉండాలి. అంటే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉండాలి. యేసు ప్రభుని విశ్వసించిన నేను ఎవరిని, నా స్థితి ఎక్కడ ఉంది, నేను ఎక్కడ వాడను, నేను ఎక్కడ జీవిస్తున్నాను, ఇది ఎరగాల. నేను పరలోకంలో ఉన్నవాడును, ప్రస్తుతం భూమి మీద జీవిస్తున్నాను, ఇది ఎరగాల. అందుకని ఈ తిమోతికి రాసిన పత్రికలో మంచి మనస్సాక్షి లేకపోతే విశ్వాస మర్మం అంటే ప్రభువును కూర్చున్న సంగతులు నీకు బయలుపరచబడవు, ప్రభువును కూర్చున్న ప్రత్యక్షతలు నీకు బయలుపరచబడవు. ఆత్మ నీలో ఎందుకు నివసిస్తున్నాడు? నువ్వు నీతిమంతుడు కాబట్టి, నువ్వు నీతిమంతురాలు కాబట్టి, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి, కుమార్తెవు కాబట్టి, నువ్వు పరలోకంలో ఉన్నావు కాబట్టి, పరలోకంలో నివసించే పరిశుద్ధాత్ముడు పరలోకము లాంటి నీలో నివసించగలుగుతున్నాడు. ఇది నువ్వు ఎరగలేదు కాబట్టి ఆత్మ నీకు క్రీస్తును కూర్చిన సంగతులు, విశ్వాస మర్మాన్ని, విశ్వాస మర్మం అంటే గృహ నిర్వాహకత్వం అని, అంటే నిన్ను ఆయన గృహముగా నిర్మించలేడు, ఇంటిగా నిర్మించలేడు, నిన్ను నడిపించలేడు ఆత్మప్రభు సంపూర్ణ నిశ్చయత లేకపోతే. సో ఎప్పుడైతే నిశ్చయత ఉంటుందో విశ్వాస మర్మాన్ని గైకుండా, విశ్వాస మర్మం అంటే ఎవరు? దేవుని మర్మమైన క్రీస్తును మనం స్పష్టంగా నేర్చుకుంటాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై ఉండాలని చెప్పాడు. 2వ అధ్యాయం చూడండి. సంపూర్ణ గ్రహింపు యొక్క 2వ అధ్యాయం 2వ వచనం. సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే మీ హృదయాల్లో ఆదరించబడాలి. అది మన హృదయాలు ఎల్లప్పుడూ ఆదరణ సంగతులు ఉండాలి. ఎప్పుడు ఉంటాయి? దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటూ సంపూర్ణమైన గ్రహింపు కలిగిన వారమై ముందుకు సాగుతున్నప్పుడు మన హృదయాల్లో ప్రతి విషయాన్ని బట్టి ఆదరణ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. అంటే ఏ విషయం కొరకు భయపడక్కర్లేని పరిస్థితి అనుకుంటుంది. అందుకని విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత అంటే మంచి మనస్సాక్షి నువ్వు కలిగి లేకపోతే నువ్వు ముందు కొనసాగటానికి అవసరమైన విశ్వాస సంగతులు నువ్వు పొందుకోలేవు, నువ్వు జీవించలేవు.
అందుకని విశ్వాస మూలంగా జీవించడం అనేది జరగదు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారు, మీరు పసిబిడ్డలో, క్రీస్తునందు పసిబిడ్డలో శరీర సంబంధులు. మనం శరీర సంబంధులుగా ఉంటానక, పసిబిడ్డలుగా ఉంటానక పరిశుద్ధాత్మనిచ్చింది. క్రీస్తుని గురించిన జ్ఞానంలో అభివృద్ధి పొందటానికి మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎవరు? క్రీస్తుని గురించి మనకు నేర్పించేవాడు, క్రీస్తుని గురించి అనుభవ జ్ఞానం ఇచ్చేవాడు, క్రీస్తుని గురించి మనకు సాక్ష్యం ఇచ్చేవాడు, ఆయన గురించిన సంగతుల విషయంలో మనల్ని నింపేవాడు. సో కాబట్టి ఆత్మను అనుసరించి జీవించటం ద్వారా విశ్వాస మూలంగా మనం జీవించగలుగుతాం. అందుకనే ఎవరైతే శరీర సంబంధులుగా పసిబిడ్డలుగా ఉంటారో వారికి క్రీస్తును గూర్చిన ప్రత్యక్షతలు, మర్మాలు గ్రహింపులోకి రావు, గ్రహించలేరు. వారికి అందుకని మీటింగ్ కష్టంగా ఉంటుంది, మీటింగ్లో కూర్చోవటం కూడా కష్టంగా ఉంటుంది, వాక్యం వినటం కూడా కష్టంగా ఉంటుంది, బలవంతంగా ఉంటుంది. కాబట్టి ఆ గ్రహింపు ఉండాలన్నమాట. నేనేంటి, క్రీస్తుని నమ్మిన నేనేంటి, నా స్థితి ఏంటి అనేది తిరిగితే, అయితే పరలోకాన్ని ఇక్కడ జీవించే జీవితం నాకు ఉంది ఆత్మ ద్వారా అని ఆత్మ చెప్పు సంగతులకు చెవినిస్తారు. ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట చెవిగలవాడు అంటే వినే కృపావరాన్ని పొందుకుంటారు. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత అని చెప్పబడుతున్న ఆ మంచి మనస్సాక్షి, కల్మషంతో వచ్చిన మనస్సాక్షి ఎవరైతే కలిగి ఉన్నారో వారే వినే చెవులు గలవారే, అంటే వినే కృపావరం గలవారే ఉంటారు. వినటం కూడా కృపావరమే. అసలు దేవుని కార్యాల కొరకు ఆసక్తితో రావటం కూడా కృపావరమే. మంచి మనస్సాక్షి కలిగిన వాడికి ఏమర్థమవుతుందంటే, నేను ఆల్రెడీ పరలోకంలో ఉన్నాను, ఆ పరలోకాన్ని ఇక్కడ జీవించే జీవితం నాకుంది అని. ఆ జీవితం ఎంత బాగుంటుంది, పరలోకం జీవితం ఎంత బాగుంటుంది. ఎవరు పేరు పెట్టలేని జీవితం, ఎవరు ఒక మాట లేని జీవితం, అసలు ఎవరెదుట తల దించుకోక్కర్లేని జీవితం, సర్వ సమృద్ధి కలిగిన జీవితం సమస్త విషయాల్లో. ఆ జీవితం ఉందని చెప్పి దేవుని కార్యాల కొరకు పరిగెట్టుకుంటూ వస్తారంతే, గొప్ప జీవితం ఉందని. అలా వచ్చిన వారితోటి దేవుని కార్యాల దగ్గరికి ఆసక్తితో వస్తారు. అదో కృపావరం. అలా వచ్చిన వారు ఖచ్చితంగా జీవితాన్ని వినాలని 2 చెవులు వేసుకొని శ్రద్ధగా వాక్యాన్ని ఉంటారు. శ్రద్ధగా వాక్యం వింటే మంచి నేలను పడిన విత్తనములను పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని 30 60 100 ఫలిస్తారు. చూసారా, వారిలో వాక్యం కార్యం జరుగుతుంది. సో అందుకనే ఆసక్తితో వస్తారు, అదో కృపావరం. ఆసక్తిగా వింటారు, అదో కృపావరం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. ఈరోజు నువ్వు నాతోటి ఇలా మాట్లాడా ప్రభువా, ఈ సంగతులు ఇచ్చావు నేను జీవించడానికి, నేను ధైర్యంగా జీవించడానికి, నా హృదయం నెమ్మది పొందటానికి, ఆదరణ పొందటానికి, నా మనసులో ఒక నిమ్మలమైన పరిస్థితిని కలిగి ఉండటానికి ఈ సంగతులు నాకు ఇచ్చావు. ఈ సంగతులు త్వరలో నువ్వు నెరవేర్చబోతున్నావు, అందుకు నీకు స్తోత్రాలని ప్రార్థన చేస్తారు. అంటే ఆసక్తిగా ఆయన సన్నిధికి వచ్చి రావటం అనే కృపావరం వాళ్ళకు ఉంటుంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి కృపావరం వారికి ఉంటుంది. మాత్రమే కాదు, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించడానికి కృపావరం కూడా వారి దగ్గర ఉంటుంది. ఖచ్చితంగా ఆ కార్యాలు చూసే కన్నులు దేవుడు వారికి తెరుస్తాడు, ఆ కార్యాలు చూస్తాం. అయితే పౌలు గారు కొరింథీయులతో ఈ సంగతులు మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే కొరింథీయుల వారు ఉన్నవారికి ఆ మనస్సాక్షి వారు కలిగలేరు కాబట్టి, క్రీస్తునందు పసిబిడ్డలే, శరీర సంబంధులే అని. కాబట్టి ఇంకొక మాట పౌలు గారు హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ ఏమన్నాడంటే 5వ అధ్యాయంలో ఈయనను గూర్చి, అంటే ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడైన యేసుప్రభుని గురించి చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి, కానీ
మీరు గ్రహించుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. వాటిని విశదపరచుట కష్టము అన్నాడు. ఎందుకు? చదివితే 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాటలో అక్కడ మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే, బలమైన ఆహారం తినగలవారు కాదు. వీళ్ళు కూడా ఎలా ఉన్నారు? మంచి మనస్సాక్షి కలిగి లేరు, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి లేరు. కాబట్టి క్రీస్తును గూర్చిన మర్మం వాళ్ళకి బయలుపరచబడట్లా. ఇతరుని గూర్చి అనగా ప్రధాన యాజకుని గూర్చి చెప్పవలసిన సంగతులు అనేకం ఉన్నా ఇప్పుడు మీరు గ్రహించలేరు. ఎందుకంటే మీరు శిశువులుగా ఉన్నారు, పాలు త్రాగే అనుభవంలోనే ఉన్నారు. బలమైన ఆహారం తినే అనుభవంలోకి మీరు లేరు. బలమైన ఆహారం తినాలంటే మీరు విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. సో కనుక ప్రియులారా, మనం చదువుకున్న ఈ భాగంలో కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగం మోషేను గూర్చిన భాగం. అక్కడ హెబ్రీ పత్రిక 11:23లో మోషే పుట్టినప్పుడు అని అన్నాడు. అలాగే 24లో మోషే పెద్దవాడైనప్పుడు అని అన్నాడు. తర్వాత 27లో మోషే స్థిరబుద్ధి గలవాడైనప్పుడు అని అన్నాడు. మోషే పుట్టినప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు, మోషే స్థిరబుద్ధి కలిగినప్పుడు. మనం కూడా అంతే. మనం పుట్టాం, పెద్దవారం అవ్వాలా, స్థిరబుద్ధి కావాలా. మనం ఎలా పుట్టాం? క్రొత్తగా జన్మించాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం క్రొత్తగా జన్మించాం. చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక మనం ఎలా పుట్టాము. 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును, మొదటి వచనం యోహాను మొదటి పత్రిక 5:1. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. చూసారా? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం దేవుని మూలంగా పుట్టాం. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం నీతిమంతులు, దేవుని కుమారులు, పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఇది దేవుని మూలంగా పుట్టుట. యేసు ప్రభుని నమ్మిన మనం దేవుని మూలంగా పుట్టాం. దీన్నే మనడు నూతన సృష్టి అన్నాడు. దేవుని మూలంగా పుట్టాం. పుట్టుట తర్వాత ఏముంది? దేవుడు మోషే పుట్టినప్పుడు మనం పుట్టాం, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం, క్రొత్తగా జన్మించాం. 2 పెద్దవాడైనప్పుడు, పుట్టినోడు పెద్దవాడు అవ్వాలిగా. పెద్దవాడైనప్పుడు మోషే ఏమంటున్నాడు? ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో కూడా నింద అనుభవించట భాగ్యం. పెద్దవారం అయితే ఏది భాగ్యమో ఏది భాగ్యం కాదు, ఏది శ్రేష్టమో ఏది శ్రేష్టం కాదు, ఇలా చెప్పాడు కదా. ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మహిమకరమలో, ఇవన్నీ ఎరగమన్నాడు కదా. ఎరగాల పెద్దోళ్ళు అయితే. మోషే పెద్దవాడయ్యాడు అంటే ఇది ఏ పెద్ద రకం? వయసులో పెద్ద రకం కాదు, ప్రభువును గూర్చిన జ్ఞానములో పెద్ద రకం, క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానంలో పెద్ద రకం. చాలామంది మేము వయసులో పెద్దోళ్ళు మా మాట వినరంటే అంటారు. దేవుని సంఘంలో వయసులో పెద్దోళ్ళు అని వాళ్ళ మాట వినకూడదు. దేవుని సంఘంలో ఎవరి మాట మనం వినాలి? ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో, ఎవరి దగ్గర అయితే దేవుని సంగతులు ఉన్నాయో, ఆత్మ నడిపింపు ఉందో, వారి సలహాలు తీసుకోవాలా. నేను వయసులో పెద్దవాడిని, నా మాట ఎందుకు వినరు అని అనటానికి వారికి లేదు, వారి సలహాలు పాటించాలంటానికి మనకి లేదు. ఎందుకు? నువ్వెంత వయసులో పెద్దోడు అయినా దేవుని కార్యాలు మన పెద్దరికాలను బట్టు, మనకున్న అనుభవాలను బట్టు జరిగేవి కావు. అవి దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం ఎవరు కలిగి ఉంటారో, ఆత్మ నడిపింపులు ఎవరుంటారో. మీకు తెలుసా? అపోస్తుల కార్యాల గ్రంథంలో పేతురు ఏమన్నాడు? మేము ఆహారం పంచిపెట్టడం మంచిది కాదు, వాక్యం చెప్పడం మానేసి మా పని వాక్యం చెప్పటం. మేము ఆహారం పంచిపెట్టడం మంచిది కాదు. మీలో ఆత్మచేత నడిపించబడే వారిని కొంతమందిని చూసుకోండి, వారిని మేము భోజనాలు పెట్టే కార్యాలు, ఈ మీటింగులు రెడీ చేసే కార్యాల కొరకు వారిని మేము ప్రార్థించి అప్పగిస్తాం దేవునికి. మీలో ఆత్మచేత ఆసక్తి కలిగి భారం కలిగిన